హలో వరల్డ్, మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం మనము మన ఆంధ్ర వదిలి గోవా వెళ్తున్నామండి. వాస్కోడి గామా ఎక్స్ప్రెస్ ఇప్పుడు మనకు వస్తుంది డోన్ జంక్షన్లో. డోన్ జంక్షన్ నుంచి మనం వాస్కోడి గామా బయలుదేరుతున్నాము. ఓకే, మొత్తం కూడా గోవాలో ఉండే చూడదగిన ప్రదేశాలు చూసేద్దాము. వచ్చేసామండి గోవాకి. మనకు బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది మొత్తం కూడా వాస్కోడి గామా రైల్వే స్టేషన్ అండి. మనం ఈరోజు గోవాలో ఉండే చూడదగిన ప్రదేశాలు మొత్తం కూడా చూసేసాం. అలాగే మీకు గోవాలో సుమారుగా అంటే 20కి పైగానే బీచెస్ ఉన్నాయి. ప్రతి బీచ్ కూడా మీకు చూపిస్తాను. అలాగే చిన్న పల్లెటూరులు కూడా చూద్దాం. గోవాలో టోటల్గా వచ్చేసి మనకు 15 డేస్ ట్రావెల్ ట్రిప్ ఉంటుంది గోవాలో. అలాగే మనము చూస్తున్నాం బ్యాక్ సైడ్లో మొత్తం కూడా మనకు కార్లు అందరూ కూడా మనం రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత వెంటనే చాలామంది వచ్చేస్తారు. మనకు అంటే ట్యాక్సీ వాళ్ళు వచ్చేస్తారు. గోవాలో చాలా అద్భుతంగా ఉంటుంది అంటారు ప్లేస్లో. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వాస్కోడి గామా రైల్వే స్టేషన్ నుండి మనకు దగ్గరలో ఒక బీచ్ ఉందండి. దగ్గరలో ఉండే బీచ్కి వెళ్తున్నాము. మనము 5:35కి వచ్చేసాము వాస్కోడి గామా రైల్వే స్టేషన్కి. మనకు ఇక్కడ వచ్చేసి ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మార్నింగ్ పూట చాలా తక్కువ ఉంటుంది మార్నింగ్ మనకు. అందుకని మనం ఇక్కడ దగ్గరలో ఒక బీచ్ ఉంది, ఆ బీచ్కి వెళ్ళిపోదాము. ఓకే డన్. మీరు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, గోవాలో ఉండే బీచెసే కాదండి, ప్రతిదీ కూడా చూపిస్తాను. సాధ్యమైన వరకు నాకు తెలిసినంత వరకు చూపిస్తాను. 15 రోజుల ట్రిప్ ఉంటుంది మనకు గోవాలో. దయచేసి స్కిప్ చేసినా పర్వాలేదు, ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.